హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ జర్నీ. ఒంటరి విహారి ప్రయాణం చేద్దామని చెప్పేసి ఇది ఒక విలేజ్, కన్కల్ టు కర్రలపల్లి మధ్యలో ఉన్న రోడ్డు ఇది. ఇక్కడ చాలామంది ఈ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి దెయ్యాల ఆత్మలుగా జరుగుతున్నారని చాలామంది విలేజ్ వాళ్ళు అన్నారు. మరి అది ఎంతవరకు నిజమా కాదా అని చెప్పేసి మేము కూడా ఈరోజు వచ్చినాము ఇక్కడికి. విలేజ్ వాళ్ళని తెలుసుకొని నలుగురితో మాట్లాడి నలుగురిని తెలుసుకొని ఈ విలేజ్కి వచ్చినాము. ఇక్కడ ఉన్నాయా లేవా, ఇక్కడ ఈ చింత చెట్టు మధ్య ఈ రోడ్ల అక్కడక్కడ జరుగుతున్నాయని చాలామంది అన్నారు. నాతో పాటు విక్రమ్ గారు నా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చారు. మరి చూద్దామని చెప్పేసి మరి ఉన్నాయా దెయ్యాలు ఉన్నాయా లేవా. నాకు ఇంతవరకు అయితే నేను ఏ దెయ్యాన్ని అయితే చూడలేను. విలేజ్ వాళ్ళు చెప్తే నమ్మిన, మరి వాళ్ళు ఎంతవరకు చెప్పారు నిజమా కాదా అనేది తెలిస్తే మనం చూస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ మధ్య 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో దెయ్యాలు తిరుగుతున్నాయని చాలామంది అన్నారు. అందుకే ఒక అర్ధగంట ముందే వచ్చిన. 12 అవుతుంది, ఇప్పుడు దెయ్యాలు తిరుగుతాయని అంటున్నారు. మరి 12 అవుతుంది, ఒక 5 నిమిషాల ముందే వచ్చినాం. మీరు టైం ఓకే సరే కానీ 12 అవుతుంది. విక్రమ్ జాగ్రత్త, రామ్ జాగ్రత్త, కెమెరా జాగ్రత్త. సరే ఏం పరిగెత్తకు. చింత చెట్టు ఉంది చూడు, ఆ చింత చెట్టు ఇంత దూరంలోకి వెళ్ళి కనబడుతుంది. ఈ చెట్టు మీద దెయ్యాలు ఆత్మలుగా జరుగుతున్నాయని, అక్కడ రోడ్డు మీదకి వచ్చి బండ్లు ఆపుతున్నాయని చాలామంది అన్నారు. మరి ఇక్కడ ఇంతవరకు చాలామందికి ప్రమాదం జరిగింది. ఆల్రెడీ ఇక్కడిక్కడ చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ ఆత్మలుగా తిరుగుతున్నారని చాలామంది అన్నారు. మరి ఇక్కడ ఎవరైతే లేరు. దరా వెళ్దాం, ముంగడికి వెళ్దాం, చూద్దాం. ఫాస్ట్, కొంచెం ఫాస్ట్. బ్యాటరీలో ఛార్జింగ్ అయితే ఉంది కదా, మళ్ళీ మధ్యలో అయిపోతే పర్సెంట్. చూడండి ఫ్రెండ్స్, అది భయంకరంగా ఉన్నది ఆ చింత చెట్టు. ఏం లేదు, ఇక్కడ నుంచి వస్తుంది. ఏమో కుక్కలు ఏదో కొడుతూనే ఉంటాయి కదా, కుక్కలు. చూసుకుంటున్నాడు. చూశారు కదా, ఇదే చింత చెట్టు. ఈ చింత చెట్టు మీద తిరుగుతుండే నన్ను చాలామంది అంటారు. ఇక్కడ చాలామంది ఇంతకుముందు ఇక్కడ ఒక గుడిసె ఉంటుండే, ఇల్లు ఉంటుండే. వాళ్ళు ఇక్కడ దయ్యం ఉందని చెప్పేసి ఈ ఊరిని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అదే ఈ గుడిసె. ఇక్కడ కూడా ఈ చింత చెట్టుకి ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందని చెప్పిండ్రు. లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరని చెప్పేసి ఈ చింత చెట్టుకు ఉరేసుకొని చనిపోయి ఆమెని ఆత్మగా తిరుగుతుందని చాలామంది అన్నారు. మరి ఉన్నదా లేదా తెలుసుకుందాం, ముందరకు కదా. అందరా చూశారు కదా ఈ చింత చెట్టు ఎంత ఘోరంగా ఉందో. ఇదేమో సౌండ్ వస్తుందిరా. సంచిరా విక్రమ్, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏవో బొండలు కనిపిస్తుంది. ఏమైనా సమాధి పెడితే ఇక్కడ ఎంత ఇట్రా డిఫెక్ట్ ఉన్నదా లేదా చూడు, జాగ్రత్త. చింత చెట్టు దగ్గరికి రా. అరే ఇవి 2 చింత చెట్లు రా, 2 కలిసింది. కెమెరా వెళ్తుంది.
ముందుకురా. అక్కడ ఏదో వెళ్తుంది అటు చూద్దాం నాడు. ఫ్రంట్ ఇదేమో అడవిలా ఉంది. ఇక్కడ చెట్లు బాగున్నాయి. అక్కడ ఒక రూమ్ లాగా కనపడుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దామా? అక్కడ వాళ్ళ ఇల్లు ఉందిరా, అక్కడ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అది ఏర్పడుతుందిరా. అది ఏందో నీడనా ఉంది. సర్లే ఇదో అందుకెళ్ళా. ఈ చింత చెట్టు దగ్గర అరే అక్కడ ఏమో ఉందిరా. అవునన్న ఇక్కడేమో ఉంది. భయపడదు. దగ్గరగా అరే అడేమో ఉన్నది రా. అవునన్నా నిజంగా ఊర్రా. భయపడకు కూల్ నిన్న భయపడకు కాగా కూల్. భయం అవుతుంది, అక్కడికి వద్దు. అన్న వెళ్దాం పర్రే. నిజంగా దయ్యమా నీడన్నా? ఏమేమో వైట్ కలర్లో ఉంది అది. ఒకసారి మళ్ళీ లేదండ. భయపడకు కూల్. నిన్న చాలు భయపడకు. అరే భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? అది ఏమైనా వస్తుందా? ఈ దాకా అయితే ఏదో ఉన్నది, అది ఎంతవరకు చూద్దామా లేదా? సరే ఇలా వెళ్తే చూద్దాందా. చింత చెట్టు మీద ఏదో సౌండ్ వస్తుందిరా. ఇదో వినిపిస్తుందా? అక్కడ దాకా వద్దు, ఇక్కడ నుంచి వద్దాం. భయపడకు. దా నిన్నదా అక్కడ దాకా ఎందుకు? ఈ నుంచే చూద్దామన్నా. గిరికే చూద్దాందా. ఇక్కడికైనా చూద్దామన్నా, భయం వేస్తుంది. ఇల్లు ఉన్నది నిజంగానే. ఆ ఇంట్లో ఏదో ఏర్పడుతుంది, బ్లాక్గా నీడ వస్తుంది. ఓకే, అందరం కలిసి కట్టుగా వెళ్దాం, భయపడకుండా. భయపడకుదా. ఎక్కువ జాగ్రత్త. మెల్లగా మెల్లగా కిందలో ఉంది. చెట్టు భయంకరం ఉంది. ఈరోజు పౌర్ణమిలా ఉంది. చూసుకుంటా. చెట్టు నుంచి సార్ ఇదే చెట్టు మీద తిరుగుతుందని ఆత్మలుగా తిరుగుతున్నాయని అన్నారు. ఈ చెట్టు ఈ రెండు చెట్లు జోరుగా అయిపోయినాయి కలిపి. అటు చూడండి సార్. ఎలా తెలుసు సీరియస్గా తక్కువచ్చు. ఏం లేదు. ఏదైనా సౌండ్ అనిపిస్తుంది ఎప్పుడు అయ్యా. ముందుగా మెల్లగా చూసుకుంటాం. ఎక్కిదా ఏడున్నా ఇక్కడ అయితే ఏమీ లేదు ఇప్పటికైతే. ఇంతవరకు ఆల్రెడీ 2 అవుతుంది. టైం చాలా అవుతుంది. మేము వచ్చి 2 గంటలు అవుతుంది తిరిగి. ఏమైతే సౌండ్ వినిపించలేదు, ఏమో కనిపించలేదు. ఒకవేళ ఈ వీడియోలో కనిపిస్తే చూసే వాళ్ళందరికీ కనిపించచ్చు, సౌండ్ వినబడకపోవచ్చు. మాకైతే ఏం తెలియదు, ఈ వీడియో చూసేంత వరకు ఏం తెలియదు. మా కంటికి అయితే ఏం కనిపించలేదు. ఇప్పటికే మేము క్లోజ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ 2 అవుతుంది, 2 గంటలు అవుతుంది. ఇప్పటికే మా వాళ్ళు భయపడతారు ఆల్రెడీ. ఇప్పటివరకు అయితే ఏం కనబడలేదు. అయితే అక్కడ ఏదో ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో ఏదో కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా కానీ మాకు ధైర్యం సరిపోవట్లేదు. ఒకవేళ అక్కడ ఉన్నా లేకపోయినా
ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడేమో కనిపిస్తలేదు. ఇంతవరకు అయితే కనిపిస్తుంది, ఆడ బ్లాక్గా కనిపిస్తుంది చూడు, అది కెమెరాకి ఎక్కడ దిక్కుతలేదు. అంతవరకు వెళ్దామంటే అంత ధైర్యం సరిపోవట్లేదు. అక్కడ నిజంగా ఏదో ఉన్నది. ఈ వీడియో ఇక్కడికే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది. విలేజ్ వాళ్ళు అన్న ప్రకారం అయితే ఇక్కడ ఆత్మలుగా తిరుగుతున్నాయి, ఆ ప్రమాదాలు ఈ రోజులో చాలా అయినాయి, చాలా దెయ్యాలు అయితే తిరుగుతున్నారని చెప్పేసి 9 గంటల నుంచి 2 గంటల మధ్యలో తిరుగుతున్నాయని చెప్పిండు. కానీ మేము 9 గంటలకు 12 గంటలకు వచ్చి 2 గంటలు అవుతుంది తిరిగి. 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో తిరిగినాం. సరే ఉన్నాయా లేదా అనేది ఇక్కడికి ఆపేద్దామని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కనిపించిన వాళ్ళు ఏదైనా సౌండ్ అయిన వారితో కూడా కామెంట్ చేయండి. వెళ్ళిపోయాం అనుకుంటున్నాం. బండి అంత దూరంలో పెట్టినాము. ఈ విలేజ్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఈ కన్కల్ టు కరడిపల్లి మధ్యలో ఉన్న రోడ్ ఇది. అక్కడ మా బైక్ అక్కడ ఉంది. కానీ అక్కడ ఏదో సౌండ్ వినబడ్డది, కానీ సౌండ్ అది సౌండ్ అనేది దేందో అనేది క్లారిటీ లేదు. కానీ ఒకవేళ వీడియోలో మీకు కనబడితే మాత్రం కింద కామెంట్స్ మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి. మా బండి అక్కడ అంత దూరంలో ఉన్నది. మా బండి చూడండి, విలేజ్ ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఉంది మా బైక్. ఇక్కడ పెట్టినాం బైక్ ఇక్కడికి వచ్చేసి టవర్లా ఉన్నది. చుట్టూ ఎవరు కనిపిస్తుంది, చాలా చీకటిగా ఉన్నది, భయంకరంగా ఉన్న రోడ్ ఇది. ఇక్కడ ఉంది మా బైక్ దగ్గరికి వచ్చేసాం. చూసారుగా, ఫస్ట్ టైం ట్రై చేసినాము. విలేజ్ వాళ్ళు ఇక్కడ దయ్యం తిరుగుతుందని చెప్పేసి అక్కడికి బ్యాటరీలో కూడా ఛార్జింగ్ కూడా లేకుండా అయిపోయింది. ఛార్జింగ్ ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం, వెళ్ళే ప్రయత్నం ఉంది మాకు, కానీ అంత ధైర్యం సరిపోవట్లేదు, ఛార్జింగ్ లేదు. ఆల్రెడీ 2 బాగా కూడా అవుతుంది. సరే నెక్స్ట్ టైం చూద్దాం. ఈ వీడియో ఇక్కడి వరకే చేసాము. నచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.